నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ కల్తీ అయిందంటూ వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ అంశంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ధర్మారెడ్డి. మరి ప్రస్తుతానికి ధర్మారెడ్డి ఎక్కడున్నాడు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ ఎంకే రావు గారు. సార్ అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు కల్తీ వ్యవహారంలో ప్రధానంగా వినిపించిన పేరు ఏదైనా ఉంది అంటే ధర్మారెడ్డి. ఆయన అప్పుడు ఈవోగా చేశారు. మరి ఇప్పుడు ఆయన కనిపించట్లేదంటూ ఒక వార్త వినిపిస్తుంది. అసలు ఆయన ఎక్కడున్నాడు? ఇంత వ్యవహారం జరుగుతుంటే ఆయన ఎక్కడున్నాడంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ప్రస్తుతానికి నిజంగా ఆయన ఎక్కడున్నారు? అసలు దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ధర్మారెడ్డి గారు ఈవోగా ఇప్పుడు బాధ్యతల్లో లేరు. కొత్త ఈవో బాధ్యతలు తీసుకున్నారు. ఆయన బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఆయన ఎక్కడ ఈ లడ్డు వివాదం వచ్చిన తర్వాత దేశం విడిచి పారిపోయారని కానీ, లేకపోతే ఇంకోటి అని కానీ ఎక్కడ ఏ దర్యాప్తు సంస్థ, ఏ పోలీసులు ఎవరు ప్రకటించలేదు. ఆయన భారతదేశంలోనే ఉన్నారు. ఎక్కడ ఉన్నారు అనేటువంటిది నాకైతే తెలీదు. భారతదేశంలో ఉన్నారు. ఇప్పుడు ఒక వివాదం వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ కావడానికి ఎవరైనా సరే వాళ్ళకు ఉండేటువంటి ఒకవేళ రియాక్ట్ అయితే ఏమి ఇబ్బంది వస్తుంది, అవ్వకపోతే ఏమి ఇబ్బంది వస్తుంది అనేటువంటి ఎవరైనా ఆలోచించుకుంటారు. రియాక్ట్ కాలేదు కనుక ఇవాళ మనం ధర్మారెడ్డి గారి గురించి మనం చర్చించుకుంటాం. ఎస్. అంతే కదా. అదే అంటే రియాక్ట్ ఇది అయి ఒక ఉంటే ఆయన అభిప్రాయం వెలుదై ఉండేది. రియాక్ట్ అంటే కాలేదు కనుక మనం చూస్తున్నాం. ఇదొక కుటుంబ వ్యవహారం అయితే సరే, కుటుంబ వ్యవహారం అనుకోవచ్చు. కానీ ఇది ఎంతో మంది హిందువులు, కొన్ని కోట్ల ప్రజలకు సంబంధించిన అంశం కదా. మరి ఇన్ని అలిగేషన్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చి డిఫెండ్ చేసుకోవాలి కదా. డిఫెండ్ చేసుకోవాలంటే ఏమని డిఫెండ్ చేసుకోవాలి? నా హయాంలో అలాంటి అక్రమాలు ఏమీ జరగలేదు, అలాంటి కల్తీలు ఏమీ జరగలేదు అని చెప్పుకోవాలి. ఉమ్. లేకపోయేట్లయితే కల్తీ జరిగిందని అంగీకరించాలి. కల్తీ జరిగిందని అంగీకరిస్తే మరి కల్తీ జరిగిందని ఇప్పుడు అంగీకరిస్తున్నావు, నువ్వు పదవిలో ఉండగా నువ్వు దాన్ని ఎందుకు నివారించలేదు అనేటువంటి ప్రశ్న వెంటనే తలెత్తుతుంది. ఉమ్. అందుకని ఇక్కడ ఎస్ఆర్ నో అనేటువంటి సమాధానం చెప్పడం కాదు కదా ఇక్కడ. అవును. కల్తీ జరిగిందా లేదా అనేటువంటిది గతంలో ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయి, కొన్ని ట్యాంకర్లను తిప్పి పంపించినటువంటి ఉదంతాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందుకని ఒక వివాదం వచ్చిన తర్వాత వెంటనే దాన్ని నెగిటివ్ గా కానీ పాజిటివ్ గా కానీ స్పందిస్తే వచ్చేటువంటి పర్యవసానాల గురించి ఆలోచించుకుంటారు ఎవరైనా. నేను అందుకే చెప్పాను, ఏదైనా నేను ఆ, ఒక ఒక నివేదిక వస్తే ఒక ల్యాబ్ నుంచి మన వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన నివేదిక వస్తే సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం, లేదా మరొక ల్యాబ్ లో టెస్ట్ చేయిస్తాం. మరి అటువంటి దానికోసం ధర్మారెడ్డి గారు కూడా ఆ విధంగా సమయం తీసుకుంటున్నారో మనకు తెలియదు. కానీ స్పందించాలా లేదా అంటే గతంలో ఈవోగా ఒక ముఖ్యమైనటువంటి అధికారిగా పనిచేశారు కనుక స్పందించాలని జనం కోరుకుంటారు. కోరుకోవడం తప్పని నేను అనుకోవట్లేదు. కానీ స్పందించాలా లేదా అనేటువంటిది ఆయనకు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే స్పందిస్తే వచ్చేటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమిటి, రాకపోతే వచ్చేటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమిటి అనేటువంటిది వ్యక్తులుగా ఫేస్ చేయాల్సింది వాళ్ళు. అందుకని నువ్వు ఖచ్చితంగా స్పందించాలి అని చెప్పేసి మనం ఏం డిమాండ్ చేయలేం కదా ఎవరినైనా. అందుకని చట్టం తన పని తాను చేయాలి. ఒకవేళ ధర్మారెడ్డి గారే దీని అంతటికి మూలము, లేదా ఆయన నిర్లక్ష్యము, లేకపోతే ఆయనే చేయించాడు, ఇట్లాంటి ఏవైనా తేలేట్లయితే దాని ఆయన మీద కూడా చర్య తీసుకోవాలి. ఎవరి మీదైనా, ఆయన ఒక్కడే కాదు, మొత్తం అనేక మంది అక్కడ టీటీడీలో ఈ ఈ దీనికి కొనుగోళ్లకు సంబంధించి కానీ, లేదా రిపోర్ట్లకు సంబంధించి కానీ, తనిఖీకి సంబంధించి కానీ, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇటువంటివన్నీ ఉంటాయి. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు రంగంలోకి రాగాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందు ఆయన ఆ ఎన్డీడీపీ నివేదికను బహిర్గతం చేసి దాన్ని చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చర్య తీసుకుంటారు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి మీద ఆ ఒత్తిడి. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చర్య తీసుకునేది ఇంతవరకు ఏం చెప్పలేదు కదా. ఆ ధర్మారెడ్డి గురించి కావచ్చు, లేదా ఇంకోళ్ళ గురించి కానీ. మరి ఎందుకని చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు? ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు, బాధ్యతలో ఉన్నారు అని కూడా జనం అడుగుతారు కదా. అందుకని ఏ సందర్భంలో ఎప్పుడు స్పందించాలనేటువంటిది వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యవహారం అయితే, ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక స్పష్టత ఇవ్వాలని జనం అడుగుతున్నారు. ఎందుకంటే ఒకవైపు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఆయన నేను 11 రోజులు దీక్ష చేస్తానని చెప్పేసి వెళ్ళిపోతానంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దీక్ష చేయట్లేదని ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? పవన్ వ్యక్తిగత కళ్యాణ్ గారు కొన్ని బాధ్యత మీకు లేదా అని అడిగారు అనుకోండి. అందుకని
వ్యక్తులకు సంబంధించినటువంటి నిర్ణయాలని వాళ్ళ వరకే మనం చూడాలి తప్ప అంతకు మించి వెళ్ళకూడదు అనేటువంటిది ఈ సందర్భంగా నా అభిప్రాయం. అంటే వై ధర్మారెడ్డి అని అంటే ఇప్పుడు ఈ అంశంలో నిజ నిజాలు అనేవి పక్కన పెడితే అసలు కల్తీ జరిగిందా లేదా అనే అంశం పక్కన పెడితే వైవి సుబ్బారెడ్డి పేరు కానీ లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి పేరు కానీ చాలా స్పష్టంగా వినిపించినాయి. వాళ్ళతో పాటు అట్ ద సేమ్ టైం ధర్మారెడ్డి పేరు కూడా వినిపించింది. కాస్తో కూస్తో ఈ అంశం బయటకు వచ్చిన తర్వాతకి వాళ్ళు రియాక్ట్ అయినట్టు కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఒకానొక సందర్భంలో మేము ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అనే వార్త కూడా మనం విన్నాం. మరి వాళ్ళు రియాక్ట్ అయినప్పుడు ఇతను ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పుడు వాళ్ళు ప్రమాణం చేశారనుకోండి. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు నేను ప్రమాణం చేస్తాను అని చెప్పారు. ప్రమాణం చేస్తే ఆయన వదిలేస్తారా? ప్రమాణం చేశాడు ఆయన అని చెప్పేసి వదిలేస్తారా? చట్టం వదిలేస్తుందా? అంటిల్ ప్రమాణం రిపోర్ట్ చేసిన ప్రకారమే. తర్వాత నేను మర్డర్ చేయలేదు అని చెప్పేసి ప్రమాణం చేస్తారు ఎవరన్నా? కోర్టు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. అందుకని ప్రమాణం అనేటువంటిది ఒక సెంటిమెంట్, ఒక అభిప్రాయాన్ని చెప్పడం వ్యక్తింపేపించడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం తప్ప ఆయన ప్రమాణం చేసినంత మాత్రాన ఇక అదే ప్రమాణాన్ని కోర్టు తీసుకొని అందులో ఏం జరగలేదు, వైవి సుబ్బారెడ్డి గారు ప్రమాణం చేశారు, కల్తీ జరగలేదు అని చెప్పేసి వాళ్ళ కోర్టు సర్టిఫికెట్ ఇస్తుందా? ఇవ్వకూడదు కదా. అక్కడ శాస్త్రీయమైనటువంటి నివేదికల ఆధారంగా కోర్టు నిర్ణయిస్తుంది తప్ప ఒక వ్యక్తిలో లేకపోతే ఇద్దరు వ్యక్తులు ప్రమాణం చేసినంత మాత్రానో లేకపోతే పూజలు చేసినంత మాత్రానో వాటిని పరిగణలోకి తీసుకొని కోర్టు నిర్ణయం చేయదు. అందుకని పార్ట్ ఆఫ్ ది గేమ్ లో భాగంగా వైవి సుబ్బారెడ్డి అటువంటి ప్రకటన చేశాడని అనుకోవాలి. ఏ కారణంతో ఎందుకు చేయలేదు ఏంటనేటువంటిది మీరు ఒకవేళ అటువంటిది ఏమైనా ఉంటే మీరు కూడా చేయండి అని చెప్పేసి మనం చెప్పొచ్చు. మీడియాలో ధర్మారెడ్డి గారు మీరు కూడా స్పందించండి అని మనం చెప్పొచ్చు. స్పందించాలా లేదా అనేటువంటిది ఆయన ఇష్టం. మనమేం ఫోర్స్ చేయలేం. వి కెనాట్. మనకు అటువంటి రైట్ లేదు ఫలానా వాళ్ళు అందరినీ కూడా చేయమని. ఇంత జరుగుతా ఉంటే మరి నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడలేదు. మరి మోడీ గారు నోరు విప్పాలని మనం ఏమన్నా డిమాండ్ చేయగలమా? చేయలేం కదా. అందుకని కొన్ని పరిమితులు ఉంటాయి. సార్ ఇప్పుడు వాస్తవానికి అవుట్ ఆఫ్ సిలబస్ ఇది కల్తీ జరిగింది లేదు అనే విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు దానికి కావాల్సినటువంటి అంటే లడ్డూకి కావాల్సినటువంటి పదార్థాలను తీసుకొచ్చి వీళ్ళు స్టోర్ చేయడం ఇదంతా చూస్తే ఒక విధంగా చెప్పాలి అని అంటే అసలు ఇది ఈ పాలనలో జరిగిందా గత పాలనలో జరిగిందా అనేది కూడా చాలా క్వశ్చన్ మార్క్ గా ఉంది. అంటే రాజకీయ నాయకులు పక్కన పెడితే సామాన్యులైనటువంటి క్వశ్చన్ ఏంటంటే అసలు ఒక లడ్డూ కోసం ఎన్ని ఎన్ని రోజుల ముందు దానికి సంబంధించినటువంటి సామాన్లు తీసుకొచ్చి పెడతారు, అసలు ఇక్కడ జరిగిందా అక్కడ జరిగిందా అనే క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది సార్ చాలా మందిలో. ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా ఎన్ని రోజుల క్రితం కొనుగోలు చేశారు, ఎంత కొనుగోలు చేశారు, ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఆ వివరాలన్నీ రికార్డుల్లో ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి 320 రూపాయలకో 340 రూపాయలకో నెయ్యి కొనుగోలు చేశారు. బయట మార్కెట్లో 1000 రూపాయలు అది స్వచ్ఛమైనటువంటి నెయ్యి ఉంటే 320కి ఎట్లా కొనుగోలు చేశారు అని చెప్పేసి అనేక మంది ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తిరుగుతూ ఉంది. ఏం తిరుగుతుందంటే 2007 నుంచి చంద్రబాబు నాయుడు హయాం వరకు 2016 వరకు ఏ తేదీల్లో కొన్నటువంటి నెయ్యి విలువ ధర ఎంత అనేటువంటిది అందులో ఉంది. మరి ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా 280 లేదా 300 అంతకే కొన్నారు. మరి అప్పుడు తక్కువ ఉందా నెయ్యి మార్కెట్లో? అప్పుడు కూడా ఏం తక్కువ లేదు కదా. మరి అప్పుడు అంత తక్కువకి ఎలా వచ్చింది నెయ్యి? అంటే దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు హయాంలో కూడా అటువంటి అక్రమాలకు పాల్పడ్డారనేనా? ఎట్లా నిర్ధారిస్తాం మనం దాన్ని బట్టి? అందుకని నెయ్యి ఇప్పుడు ఎట్లా తక్కువ ఇచ్చారు, ఎందుకు తక్కువ ఇచ్చారు అనేటువంటిది అటువంటి తక్కువ ఇచ్చినప్పుడు మార్కెట్లో 1000 రూపాయలు ఉన్నప్పుడు నువ్వు 320 రూపాయలకో 350కో ఇస్తున్నావు. ఎట్లా ఇస్తున్నావు అని చెప్పేసి చేసినటువంటి ప్రభుత్వము, అది చంద్రబాబు నాయుడు గారైనా లేదా జగన్మోహన్ రెడ్డి గారైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దాని మీద క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏమన్నా కల్తీ సరికి ఏమన్నా ఇస్తున్నాడా, సబ్స్టాండర్డ్ ఏమన్నా ఇస్తున్నాడా అనేటువంటిది చూడాల్సిన బాధ్యత ఉంటది. అది చూడలేదు అనుకోండి, ఇప్పుడు అదే కదా సమస్య. ఇప్పుడు కల్తీ అంటే అదే కదా వాళ్ళంతా చర్చ అంతా. అందుకని మరి ఇప్పుడు రేట్ గురించి కాంప్రమైజ్ అయ్యారు, రాజీ పడ్డారు అని చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అదే రేటు ఉన్నాయి లేదా అంతకంటే తక్కువ రేట్లు ఉన్నాయి ఆనాడు ఉన్నటువంటి మార్కెట్ తోటి. మరి అప్పుడు కూడా కాంప్రమైజ్ అయ్యారా? మరి ఇవన్నీ విచారణలో తేల్చాలి.
మొత్తం గత రికార్డులన్నింటినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా బయటకు తీసి ఎవరి హయాంలో ఎందుకు ఆ రోజు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఎంత, ఆ రోజు కొనుగోలు చేసినటువంటి ధర ఎంత, ఎందుకు కొన్నారు, మరి అప్పుడు కూడా కల్తీ జరిగిందా అనేటువంటిది తేల్చాలి. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ మొత్తం మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. విచారణలు జరిగిన తర్వాతనే నిజంగా జరిగిందా, జరిగితే ఏమి కల్తీ జరిగాయి, జంతువుల కొవ్వుల నుంచి తీసినటువంటి ఆయిల్ తోటి కల్తీ జరిగిందా, లేదా సన్ఫ్లవర్ లేకపోతే పత్తి గింజల నూనె లేదా ఇటువంటి వాటితోటి మామూలు దాంతో జరిగిందా, ఎట్లా జరిగింది ఏమిటనేటువంటిది ఫైనల్ గా ఒక నిర్ధారణ రావాలి. దానికి బాధ్యులు ఎవరనేటువంటిది తేల్చాలి. కానీ అదేమి తేల్చకుండానే ఇప్పుడు ఏదో మొత్తం అంతా నిందితుల్ని తేల్చేసినట్టు, నేరాన్ని రుజువైపోయినట్టుగా మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని చూస్తే అది న్యాయ వ్యవస్థ ముందు నిలిచేటువంటిది కాదు. మనం టీవీ చర్చల్లో కానీ లేదా ప్రకటనలో కానీ చెప్పేటువంటి అభిప్రాయాలన్నీ కోర్టులు నిర్ధారించాలి కదా. అందుకని దీనికి అంతా కూడా జరిగింది కొంత అయితే రాజకీయం ఎక్కువగా నడుస్తూ ఉంది. అందుకని నిజ నిర్ధారణకి ఎంత త్వరగా వీలైతే చంద్రబాబు నాయుడు సర్కారు లేదా 3 పార్టీల కూటమి సంకీర్ణ ప్రభుత్వము నిజానిజాలని తేల్చాలి. భక్తులలో ఉన్నటువంటి మనోభావాలని గాయపరిచినట్టు అని, లేదా ఆ కారణంతో గాయపడవచ్చు, లేకపోతే ఆ విషయాలు తెలిసి గాయపడవచ్చు, ఎట్లన్నా కానీ గాయపడటం అనేటువంటిది ఒక వాస్తవం. అందువల్ల వాళ్ళు ఎట్లా ఓదారుస్తారు, ఏ విధంగా భవిష్యత్తులో మళ్ళా చర్యలు తీసుకుంటారు అనేటువంటిది ఇప్పుడు రాష్ట్ర ప్రజల ముందు, దేశం ప్రజల ముందు ఉన్నటువంటి సమస్య. అందుకని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది ఇప్పుడు మన ముందు ఆసక్తి కలిగించేటువంటి అంశంగా చూడాలనేది థ్యాంక్ యూ సార్.